గత 5 రోజుల నుంచి టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలతో సినీ కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నాయి. 30% వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్, అంత పెంచలేమని ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరుగుతున్న వార్తో సినీ కార్మిక కుటుంబాలు అల్లాడుతున్నాయి. రోజు షూటింగ్స్ కు వెళ్లి పని చేస్తేనే తమకు పూట గడుస్తుందని సినీ కార్మికులు చెబుతున్నారు. శ్రావణ శుక్రవారం వేళ తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంటే సినీ కార్మికుల ఇళ్లు మాత్రం నిశ్శబ్దం తాండవిస్తుంది. షూటింగ్ లో ఆగిపోవడంతో సినీ కార్మిక కుటుంబాలు పడుతున్న కష్టాలపై మా ప్రతినిధి వెంకట్ పూర్తి వివరాలు అందిస్తారు. గత 4-5 రోజుల నుంచి కూడా షూటింగ్ లేకపోవడంతో వాళ్ళ ఫ్యామిలీలు చాలా సతమతం అవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఏంటంటే ఏ రోజుకి ఆ రోజుకు వేతనాలు వచ్చే కుటుంబాలు కొన్ని ఉంటాయి. ఆ కుటుంబాలకు మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు పండగ సీజన్ మొత్తం చూసుకుంటే వరలక్ష్మి వ్రతం కానీ, రాఖీ పౌర్ణమి కానీ, ఇలా అన్ని పండుగలు వరుసగా ఉన్న ఈ టైంలోనే మొత్తం కూడా దీన్ని కనీసం వాళ్ళు చేసుకుంటున్నారా లేదా అని కూడా మనం ఆకస్మికంగా ఒకసారి సడన్గా వెళ్దాము. పొద్దునే 4 గంటలకు వెళ్తాం. ఇక మాదైతే షూటింగ్ మీదే ఆధారం, మాకు ఇంకా వేరే పని అంటూ లేదు. అది చేసుకోవాలి, తినాలి, ఉండాలి. ఇంకా ఈరోజు రైస్ కూడా లేవు, ఇప్పటివరకు అన్నం కూడా వండుకోలేదు. పరిస్థితి కొన్ని అట్లా ఉంటాయి కదా, చెప్పేటట్టుకి లేదులే. కానీ సో మిగతా డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఫ్యామిలీస్ కూడా ఇంతే చాలా సఫర్ అవుతారండి. ఈరోజు 200 వచ్చిన పాల ప్యాకెట్ వస్తుంది, పొద్దున కనీసానికి పోవడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడైతే లేకపోయేసరికి ఇబ్బందే కదా. ఇది చాలా ఇబ్బందికర. ఇన్ని రోజులు అంటే ఎప్పుడూ లేదు. పాపం ఈ 5 రోజుల షూటింగ్ లేకపోవడం మీకు బాగానే ఎఫెక్ట్ పడింది అనుకుంటాకమ్మా? ఎఫెక్ట్ పడిందండి, చాలా బాగా పడింది సార్. మరి చేసేది కార్మికులం కదండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పండగ లేదు, పున్నాలు లేవు. ఈ మన రవితేజ గారు పాడినట్టు సినిమా షూటింగ్ ఉంటేనే బిర్యానీ, లేకపోతే గింజానం అయిపోయింది పరిస్థితి. మరి ఎలాగ ఉంటుందండి? ఒకవేళ షూటింగ్ చెప్పినా కూడా మనకేం చేస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడూ ఇస్తున్నారండి శాలరీలు, శాలరీ లేట్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు పని చేస్తామండి, పని చేస్తున్నాం, మకాన్ని ఎంత ఇస్తున్నారు అంత ఇస్తే వాళ్ళకి ఇవ్వటం లేదు. దాన్ని బట్టి సఫరింగ్, చాలా సఫరింగ్ అవుతుంది. మీకు ఎట్లా ఉంది అని అనిపిస్తుంది? 5 రోజుల నుంచి షూటింగ్ లేదంటే కొంచెం బాధగా ఇబ్బందిగానే ఉందండి. మరి అంతకుముందు వేతనాలు పెంచేటప్పుడు వాళ్ళే చెప్పారండి, ప్రొడ్యూసర్సే. ఏమనంటే ఇక మీదట మనకి ఇలా గొడవలు, మీటింగ్లు ఇవన్నీ వద్దు, ఇయర్లీ 10% పెంచుదాము అని. అంటే ఇప్పుడు 3 years అయిందండి అంతకుముందు పెంచినప్పుడు. అదే మేము అడుగుతున్నాం, వేరే కొత్తగా వాళ్ళని అడగట్లే. ఇలాగ ఉంది కదా సార్, 30% చేసి ఇవ్వండి, ఇప్పుడు అన్ని రేట్లు కూడా పెరిగిపోయినాయి కదా, ముందులాగా లేవు అని చెప్తే మొన్నటిదాకా కూడా ఓకే చూద్దాం చేద్దామన్నారండి. ఈ ఆగస్ట్ 15కి డెడ్ లైన్ పెట్టారండి, ఈ లోపల అయిపోతుందని. మళ్ళీ ఈ లోపల మరి ఏమైందో తెలియదు, వాళ్ళు ఇలా యూటర్న్ తీసుకొని మేము అంత ఇచ్చుకోలేము, ఇప్పుడు పరిస్థితులు బాగలేవు, అది ఇదని చెప్పి మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు సార్. షూటింగ్లు లేకపోవడం మాత్రం ఇబ్బంది అనే పరిస్థితి ఏదో ఉంది లేడీస్ ముఖ్యంగా. ఎందుకంటే పండుగలు ఏదైనా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితి. ఈ షూటింగ్ లేకపోతే మాత్రం ఇలా బయటకు వచ్చి ఇలా కూర్చొని ఆ డేని మొత్తం కూడా గడిపే పరిస్థితి వీళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కోరుతుంది ఒకటే, షూటింగ్లు తొందరగా స్టార్ట్ చేయాలి. మేము కోరుకుంటున్నటువంటి న్యాయమైన డిమాండ్లు వాటిని నెరవేర్చాలని కూడా వాళ్ళైతే కోరుతున్నారు.